అందరికీ నమస్కారం. నేను మీ వినోద్. 'బిగ్ బాస్'లో అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంది. టాప్ 5 కంటెస్టెంట్స్ అనుకున్నాం కదా! రేపు టాప్ 3కి వెళ్ళబోయేది ఎవరు అంటే తనుజ, ఇమ్మాన్యుయల్, కళ్యాణ్. ఈ ముగ్గురికి తగ్గ పోటీ నడుస్తుంది. అంటే ఫైనల్‌కి ఎవరు చేరుతారో ఈ ఆదివారం దాకా వేచి చూడాల్సిందే తప్ప మనమేం చేయలేం. ఎందుకు అంటే మనకు తనుజ అని ఒకసారి అనిపిస్తే, ఇమ్మాన్యుయల్ అని ఇంకొకసారి అనిపిస్తుంది. అదేవిధంగా ఈ రేసులో కళ్యాణ్ చేరడంతో ఇంకా అది పోటీ రసవత్తంగా సాగుతుంది అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ ముగ్గురికి పోటీ ఎందుకు? అంటే ఈ మిగతా కంటెస్టెంట్స్ లేరా? అంటే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే వీళ్ళకు ఓటింగ్ పర్సెంట్ ఎక్కువున్నది. వీళ్ళు అలాంటి పెర్ఫార్మన్స్ బిగ్ బాస్‌లో ఇచ్చారు. సో, ఈ అంటే ఈ తనుజాకు, ఇమ్మాన్యుయల్‌కి, కళ్యాణ్‌కి ఎవరెవరు ఎలా సపోర్ట్ జేస్తున్నారు? అసలు వీళ్ళు టాప్ 3లో వెళ్ళడానికి కారణం ఏంటి? వీళ్ళు ఏం అంటే ఎలాంటి ఆహ్, ఆటలాడారు? ఎలాగా వీళ్ళు ఈ స్థాయికి వచ్చారనేది ఒక్కసారి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 'బిగ్ బాస్' సీజన్ 9 క్లైమాక్స్‌కి చేరుకుంది. ఈ సీజన్ విన్నర్ రేసులో తనుజ, కళ్యాణ్, ఇమ్మాన్యుయల్ ఉన్నారు. అయితే సోషల్ మీడియా సహా ప్రతి పోల్స్‌లోనూ కళ్యాణ్‌కి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా తనుజతో టఫ్ ఫైట్ ఉంటుందని అనుకున్న వాళ్ళకి కూడా షాకిస్తూ కళ్యాణ్‌కి మొదటి 2 రోజులు బీభత్సమైన ఓటింగ్ పడిందని టాక్. అంటే ఇక్కడ తనూజ మనం ఆహ్, టాప్ ఫస్ట్ అంటే టాప్‌కెళ్ళిపోద్దని మనం అందరం అనుకున్నాం. కానీ ఈ అనూహ్యమైన పరిణామంతోటి కళ్యాణ్ కూడా తనకు తగ్గ పోటీ వచ్చాడు. అది సడెన్‌గా ఇలా జరగడానికి అసలు ఎందుకు జరిగిందిలా? అసలు దానికి జరగడానికి కారణమేంది? ఆహ్, ఎవరన్నా ఇలా ఈ కళ్యాణ్‌కి సపోర్ట్ జేస్తున్నారా? ఎంత సపోర్ట్ జేసినా గూడా తనుజాకున్న ఫాలోయింగ్ గాని, తనకున్న అభిమానులను ఈ కళ్యాణ్ సంపాదించుకోలేదు. అయినా నాకు తెలిసినంత వరకైతే కళ్యాణ్ ఫస్ట్ నుండి అరాకొర ఆడుతూ తక్కువ ఫాలోవర్‌ని తెచ్చుకున్నాడు. అయినా కూడా టాప్ 5లోకి వచ్చాడంటే అతను చెప్పుకోదగ్గ విషయమే మనం. అయినా గూడా ఈ ఫైనల్‌కి అంటే ఈ తనుజాకి గట్టి పోటీ ఇస్తున్నాడు అంటే కొంచెం మెచ్చుకోవాల్సిన విషయమే. అయితే నిన్నటి ఎపిసోడ్‌లో ఇమ్మాన్యుయల్ జర్నీ వీడియో వచ్చిన తర్వాత ఓట్ శాతం కూడా గట్టిగానే పెరిగింది. కొన్ని పోల్సుల్లో అయితే ప్రస్తుతం కళ్యాణ్ తర్వాత ఇమ్మాన్యుయల్ రెండో స్థానంలో ఉండటం పెద్ద విషయం. మరోవైపు పీఆర్ హ్యాండిల్స్, ఫ్యాన్స్ ఫాలోవర్లు తమ కంటెస్టెంట్స్‌ని గెలిపించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడొచ్చిందన్నట్టు. అంటే ఈ ఇమ్మాన్యుయల్ గాని, కళ్యాణ్ గాని, ఈ తనుజ గాని వీళ్ళు బయట పీఆర్‌లను పెట్టుకొని లేదు అంటే ఫ్యాన్ ఫాలోవర్‌లతోని గట్టిగానే పోటీ ఇవ్వడం జరుగుతుంది. ఈ పీఆర్‌లు ఏం జేస్తారు అంటే కొన్ని ఛానెల్స్ మాట్లాడుకొని, కొంతమందితోని డీలింగ్ చేసుకొని, మాకు సపోర్ట్ జేయమని మీ ఛానెల్‌లో వేయాలని అట్లా కొంత ఛానెల్స్ మాట్లాడుకుంటారు. అదే క్రమంలో ఈ ఇమాన్యుయల్‌కి గూడా కొన్ని ఇప్పుడు 'జబర్దస్త్‌లో' గాని, లేదు అంటే కొన్ని సినిమాలలో యాక్ట్ జేసిండు గదా! సో, అలా పరిచయాలెక్కువ ఉండి అతనికి గూడా కొంతమంది సపోర్ట్ జేస్తున్నారు. తనుజ విషయం కూడా అంతే. ఆమె కొన్ని సీరియల్‌లో నటించింది. ఆల్రెడీ మనం ఈ 'బిగ్ బాస్' జర్నీలో తన గురించి బిగా వచ్చి తనకు సపోర్ట్ చేయడం కూడా జరిగింది. అయితే 'బిగ్ బాస్' మాజీ కంటెస్టెంట్స్‌లు తమకు నచ్చిన వారికి సపోర్ట్ చేస్తూ ఓట్లు వేయాలని వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా 'బిగ్ బాస్' సీజన్ 8 విన్నర్ నిఖిల్ తన అభిప్రాయం చెప్పాడు. ఇమ్మాన్యుయల్ లేకపోతే కళ్యాణ్ అంటూ నిఖిల్ ఆన్సర్ ఇచ్చాడు. అయితే 'బిగ్ బాస్' అప్పుడిప్పుడు కొంతమందిని తీసుకొని వచ్చి అంటే పాత వాళ్ళని గాని, లేదు అంటే అంతకుముందు పోయిన వాళ్ళని గాని తీసుకొని వచ్చి కంటెస్టెంట్స్‌ని తీసుకొని వచ్చి కొంచెం అంటే మీరు ఎవరికి ఓటేస్తున్నారు? ఎవరు బాగా ఆడుతున్నారు? ఎవరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారనేది రివ్యూ అడుగుతాడు. అదే సందర్భంలో ఈ 'బిగ్ బాస్' 8 సీజన్ విన్నర్ అయినటువంటి నిఖిల్‌ని అడిగాడు. నిఖిల్ ఇమ్మాన్యుయల్ అండ్ కళ్యాణ్‌కి ఎక్కువ పోటీ ఉందని అతను చెప్పాడు. దీంతో నిఖిల్ ఫ్యాన్స్ గూడా కళ్యాణ్‌కే మా ఓటు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. నిఖిల్‌తో పాటు సోహెల్, గౌతమ్ కృష్ణ, వాసంతి సహా పలువురు సెలబ్రిటీలు కళ్యాణ్‌ని సపోర్ట్ జేస్తున్నారు.
అలానే 'అగ్ని పరీక్షలో' కనిపించిన వారంతా కళ్యాణ్‌ని సపోర్ట్ చేస్తూ వీడియోలు పెడుతున్నారు. దీంతో కళ్యాణ్‌కి గట్టిగానే సపోర్ట్ దక్కుతుంది. ఇది ఒక్కసారిగా ఈ నిఖిల్‌కి సంబంధించినటువంటి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మొత్తం ఆహ్, ఆళ్ళం వాళ్ళ వారంతా కూడా ఈ నిఖిల్‌కి, కళ్యాణ్‌కి సపోర్ట్ జేయడం చే జరిగింది. అందువలన తనుజకి గట్టి పోటీ ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే టాపు 2లో ఈ ఇమాన్యుయల్ ఉండి తనుజ వచ్చే ఛాన్స్ ఉండేది. ఒక్కసారి ఇలాంటి నిర్ణయం వలన టాప్ 3లోకి ఎళ్ళిపోయాడు ఈ కళ్యాణ్. మరోవైపు తనుజకి సీరియల్ స్టార్స్ సపోర్ట్ చేస్తూ ఓట్లు వేయాలని కోరుతున్నారు. అమర్‌దీప్ భార్య తేజస్విని గౌడ, ముద్ద మందారం టీమ్, మానస్, నాగులపల్లి ఇలా చాలామంది సీరియల్ నటులు తనుజ విన్ కావాలని కోరుతున్నారు. కానీ నిఖిల్ సీరియల్ స్టార్ అయినప్పటికీ కళ్యాణ్ లేదా ఇమ్మాన్యుయల్ గెలవాలని చెప్పడం విశేషం. ఈ వీడియోపై తనుజ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. కన్నడ అయ్యుండి కన్నడ అమ్మాయి తనుజకి సపోర్ట్ చేయలే అంటూ కామెంట్ చేస్తున్నాడు. అయితే ఇక్కడ ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే తనుజ కన్నడకు సంబంధించిన అమ్మాయి, నిఖిల్ గూడా కన్నడకు సంబంధించిన అబ్బాయి. సో, ఫ్యాన్స్ ఏమంటున్నారంటే కన్నడ ఒకటొకటి చూసుకోవాలి గదా! ప్రాంతం జూసుకోవాలి గానీ, ఇలా నువ్వు వేరే వాళ్ళకు సపోర్ట్ చేయడం అది మంచి పద్ధతి గాదని తనుజ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు నిఖిల్ పైన. ఏది ఏమైనా గూడా అక్కడ ఆటను చూడాలి. మా ఇంకొకటి ఏందంటే 'బిగ్ బాస్' అంటే ఆ ఇంట్లో జరిగిన పరిణామాలను చూడాలే తప్ప ప్రాంతం వారు, మా చుట్టాలని ఇప్పుడు అలాంటి కోణంలో ఎప్పుడు చూడవద్దు. ఓటేయవద్దు కూడా. అలానే 'ఇమ్మాన్యుయల్‌కు' 'జబర్దస్త్' టీమ్, 'ఇంద్రజ' కమెడియన్‌లు చాలా మంది సెలబ్రిటీ సపోర్ట్ అందుతుంది. మరి ఈ ముగ్గురిలో ఎవరు విన్ అవుతారు అనేది చూడాలి. కళ్యాణ్ లేదా తనుజాలో ఒకరు ట్రోఫీ ఎత్తడం ఖాయమని అందరూ అనుకుంటున్నారు. ఎక్కువ ఛాన్స్ మాత్రం కళ్యాణ్‌కే ఉందని సోషల్ మీడియా హోరెత్తిస్తుంది. ఇది మరి ఆదివారం వరకు తేలుతుంది ఎవరు విన్నర్ అని. అయితే ఇక్కడ ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే టాప్ 5 కంటెస్టెంట్స్‌లో ఆహ్, వీళ్ళుంటే టాప్ 3లోకి వెళ్ళేది అసలు టాప్ 3 అనేదే లేకుండా టాప్ 2 అనే అందరూ అనుకున్నారు. ఎవరు? ఇమాన్యుల్, తనూజ. ఒక్కసారిగా ఓటింగ్ పద్ధతి చూసుకుంటే దాంట్లో ఈ కళ్యాణ్ వచ్చి చేరాడు. ఎందుకు అంటే తన పీఆర్ టీమ్ గావచ్చు, తనకు సపోర్ట్ చేసే మనుషులు గావచ్చు, వీళ్ళందరూ ఎక్కువ స్పెక్ట్ జేశారు. ఎట్లా కళ్యాణే విన్ అవుతాడు. ఎందుకంటే తన ఆట పెర్ఫార్మన్స్ బాగుంది. లేదంటే తన ఏ గేమ్‌లోనైనా గూడా చాలా బాగా ఆడుతున్నాడు. అందరితో కలిసిమెలిసి ఉంటున్నాడు అనే